భూమి మనకి ఉన్న ఒకే ఒక్క ఇల్లు. ఇక్కడే మనం తింటాం, పడుకుంటాం, ఆఫీస్కి వెళ్తాం. కానీ దాని గురించి మీకు నిజంగా తెలుసా? ఇప్పుడైతే చల్లటి వాతావరణంతో వర్షాలు పడి భూమి జీవం కోసమే అంతరిక్షంలో తేలుతున్నట్టు కనబడుతుంది. కానీ ఇదివరకు పరిస్థితి వేరుగా ఉండేది. భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉంటుంది? 200 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? 500 మిలియన్ సంవత్సరాల క్రితం జీవం పుట్టిందా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో చివరి వరకు చూడటం మర్చిపోకండి. భూమి కథ 4.5 బిలియన్ సంవత్సరాల క్రితమే మొదలైంది. బట్ ఈ టైంకి ఒక స్టేబుల్ రాతి గ్రహాన్ని మనం చూడొచ్చు. ఈ సమయంలో భూమి చాలా వేడిగా ఉంటుంది. ఎంత వేడి అంటే సర్ఫేస్ మొత్తం లావా సముద్రాలతో నిండి ఉంటుంది. భూమి వాతావరణంలో మొత్తం హైడ్రోజన్ అండ్ హీలియమే ఉంటాయి. వీటిని కూడా సూర్యుడు లాగేస్తూ ఉంటాడు. బట్ 2024లో అలా జరగడం లేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు భూమికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. కానీ 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. కాబట్టి భూమి సన్నటి వాతావరణాన్ని సూర్యుడు నాశనం చేస్తూ వచ్చాడు. అయితే సూర్యకిరణాలు డైరెక్ట్ గా పడి భూమి ఒక రేడియేషన్ జోన్ గా మారిపోయింది. ఇదే పెద్ద గోళ అనుకుంటే, ఇంకో పక్కన ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ భూమిని కాన్స్టెంట్ గా గుద్దాయి. బట్ భూమి తెలివైంది కదా, వీటిని మింగేసి లావుగా మారింది. ఈ ప్రాసెస్ ని ఎక్రీషన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే, ఒక చపాతీ పిండి ముద్దకి కొన్ని చిన్న చిన్న ముద్దలు యాడ్ చేస్తే సైజ్ ఎలా పెరుగుతుందో, ఆస్ట్రాయిడ్స్ వల్ల భూమి సైజ్ కూడా అంతే పెరిగింది. అప్పుడే స్పేస్ రాళ్లతో యుద్ధం అయిపోయింది అనుకోకండి. ఈసారి ఏకంగా ఒక గ్రహమే భూమిని అటాక్ చేసింది. ఈ కొలిజన్ తర్వాత మనకి అతి దగ్గరగా ఉండే సెలెస్టియల్ వస్తువు పుట్టింది. అదే చంద్రుడు. ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ తో భూమి మీదకు నీరు వచ్చింది. ఈ టాపిక్ మీద ఆల్రెడీ వీడియో చేసా, లింక్ ఎండింగ్ లో ఉంటుంది, చూడ్డం మర్చిపోకండి. నీరు వచ్చాక భూమి కూల్ అయింది. బరువుగా ఉన్న పదార్థాలు భూమి లోపలికి కుంగిపోయి నీటి లాంటి తేలిక పదార్థాలు సర్ఫేస్ మీదకి వచ్చాయి. భూమి చల్లబడిన ఇంకా అగ్నిపర్వత పేలుళ్లు ఆగిపోలేదు. వీటి పొగల నుండి వచ్చిన కార్బన్ డయాక్సైడ్, అమోనియా మరియు ఆవిరి భూమి వాతావరణంతో రియాక్ట్ అయ్యాయి. ఇక్కడే జీవానికి ఫౌండేషన్ పడింది. వాతావరణంలో కూలైన ఆవిరి వర్షాలుగా పడి సముద్రాలు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు 2 బిలియన్ సంవత్సరాల ముందుకు వెళ్దాం. మన నెక్స్ట్ స్టాప్ 2.5 బిలియన్ సంవత్సరాలు. ఈ 2 బిలియన్ సంవత్సరాల్లో భూమి చాలా ఇంప్రూవ్ అయింది. లావాతో మండే అగ్నిగోళంలా ఉండే భూమి ఇప్పుడు సాలిడ్ బయటి లేయర్ అయిన క్రస్ట్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని డెవలప్ చేసుకుంది. ఇప్పుడు భూమి మీద నిలబడితే మీరు భయపడతారు. ఎందుకంటే ఆ టైంకి చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు. బట్ చంద్రుడు దగ్గరగా ఉంటే ఎందుకు భయపడాలి? సముద్రంలో అలలు ఎందుకు వస్తాయో తెలుసా? చంద్రుడి ఆకర్షణ వల్లే. సో చంద్రుడు దగ్గరగా ఉంటే సునామీ అంత పెద్ద పెద్ద అలలు వచ్చే అవకాశం ఉంది. సరే, 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న భూమి పెద్ద స్పెషల్ ప్లేస్ ఏం కాదు. విశ్వంలో భూమి లాంటి కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి. మరి భూమిని స్పెషల్ ప్లేస్ గా మార్చిందేంటి? అక్కడికే వస్తున్నా. కరెక్ట్ గా 2.5 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల మీద ఒక బ్లూ గ్రీన్ పదార్థాన్ని చూడొచ్చు. దీన్ని మీరు ఒక మైక్రోస్కోప్ కింద పెడితే ఏదో వింత వస్తువు కదులుతున్నట్టు కనబడుతుంది. అదేంటో కాదు, జీవం. భూమి మీద పుట్టిన మొదటి జీవం అదే. ఇన్ఫాక్ట్ విశ్వంలో పుట్టిన మొదటి జీవం కూడా అదే అయి ఉండొచ్చు. దాని పేరే సయనోబాక్టీరియా. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సయనోబాక్టీరియాకి ఒక స్పెషాలిటీ ఉంది. సూర్యకిరణాల ద్వారా నీటిని, కార్బన్ డయాక్సైడ్ ని ఆక్సిజన్ మరియు శక్తిగా మారుస్తుంది. ఈ శక్తినే బతకడానికి వాడుకుంటుంది. ఈ ప్రాసెస్ గురించి మీకు తెలుసు. ఇన్ఫాక్ట్ మీ చుట్టూ ఉన్న చెట్లు కూడా ఈ ప్రాసెస్ ని చేస్తున్నాయి. దాని పేరే ఫోటోసింథసిస్. ఈ సయనోబాక్టీరియా ఆక్సిజన్ ని వదులుతూ భూమి వాతావరణాన్ని ఆక్సిజన్ తో నింపేశాయి. దీన్నే గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ అంటారు. ఈ గ్రేట్ ఆక్సిడేషన్ వల్లే భూమికి ఓజోన్ పొర డెవలప్ అయింది. ఎందుకంటే ఓజోన్ లో ఉండేది ఆక్సిజనే, కాకపోతే O2 కాకుండా O3 రూపంలో ఉంటుంది. మీకు తెలుసు, సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల్ని ఓజోన్ పొరే ఆపుతుంది. అందుకే జీవం సయనోబాక్టీరియా స్టేజ్ నుండి మనిషి వరకు ఎవాల్వ్ అవ్వగలిగింది. ఇలాంటి బ్యాక్టీరియా గుంపులుగా కలిసి స్ట్రోమాటోలైట్స్ అనే రాళ్ల టైప్ లో ఉండే స్ట్రక్చర్స్ ని ఫామ్ చేశాయి. బిలియన్ల సంవత్సరాల తర్వాత ఇవి శిలాజాల రూపంలో గట్టిపడి రాళ్లుగా మారిపోతాయి. సముద్రాల దగ్గర మనం ఇలాంటి రాళ్లని చూడొచ్చు. అయితే సయనోబాక్టీరియా అంత చిన్న చిన్న జీవులు ఇలాంటి పెద్ద పెద్ద రాళ్లుగా ఎలా మారతాయి? సముద్రాల్లో ఉన్న మట్టిని సిమెంట్ లా వాడుకొని కలిసిపోతాయి. కాకపోతే ఈ మట్టి గట్టి పడటానికి వాటి బాడీస్ లో జిగట లాంటి ద్రవాన్ని వాడతాయి. తర్వాతి 1.9 బిలియన్ సంవత్సరాలు భూమిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు 650 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఈ టైంకి భూమి క్రయోజీనియన్ పీరియడ్ లో
ఉంది. అంటే భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉంది. ఈ భూమిని స్నోబాల్ ఎర్త్ అంటారు. కొన్ని మోడల్స్ ప్రకారం స్నోబాల్ ఎర్త్ పూర్తిగా గడ్డగట్టుకుపోయి ఉంటుంది. 2.5 మిలియన్ సంవత్సరాల క్రితం నుండి 11,000 సంవత్సరాల క్రితం వరకు ప్లీస్టోన్ ఐస్ ఏజ్ జరిగింది. అంటే భూమి మొత్తంలో 8% గడ్డగట్టుకుపోయింది. స్నోబాల్ ఎర్త్ సమయంలో కూడా ఇదే జరిగింది. బట్ ఇంతకంటే దారుణంగా ఉండేదంట. ఎంత దారుణం అంటే భూమి సముద్రంలో సగం అండ్ నేల మొత్తం గడ్డగట్టుకుపోయింది. సింపుల్ గా చెప్పాలంటే భూమి ఎంత చల్లగా మారిపోయిందంటే అప్పటి భూమధ్య రేఖ టెంపరేచర్స్ ఇప్పటి అంటార్కిటికా టెంపరేచర్స్ తో ఈక్వల్ గా ఉండేవి. అయితే భూమి ఇలా ఎందుకు మారిపోయిందో ఇప్పటికి కూడా ఒక మిస్టరీగానే ఉంది. బట్ ఒక థియరీ ప్రకారం అగ్నిపర్వతాలు పేలడంతో దాని మసి వాతావరణంలో ఒక లేయర్ లా ఫామ్ అయ్యి సూర్యకిరణాల్ని అడ్డుకుంది. దీంతో వేడి లేక భూమి చల్లబడింది. దీంతో పాటే మిలంకోవిచ్ సైకిల్స్ కూడా తోడయ్యి భూమిని మంచు ఎడారిగా మార్చాయి. మిలంకోవిచ్ సైకిల్స్ పెద్ద టాపిక్, దాన్ని సపరేట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ గా ఈ ఐస్ కింద ఒక మహాఖండం ఉంది. దాని పేరే పనోటియా. ఇది సౌత్ పోల్ కి దగ్గరగా ఉంటుంది. అయితే ఫేమస్ పాంజియాతో పనోటియాని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకొన్ని వందల మిలియన్ల సంవత్సరాల తర్వాత నేల అడుగున ఉన్న ప్లేట్ టెక్టానిక్స్ పనోటియాని విరగ్గొట్టి పాంజియా అనే సూపర్ కాంటినెంట్ గా మారుస్తుంది. సయానో బ్యాక్టీరియా ఇంకా బతికే ఉంటుంది. బట్ సముద్రపు నేల నుండి వేడి బయటికి వచ్చే హైడ్రోథర్మల్ వెంట్స్ చుట్టూ చేరుకుంటుంది. సయోనో బ్యాక్టీరియానే కాదు, రెడ్ ఆల్గే అనే కొత్త రకం సూక్ష్మజీవులు ఎవాల్వ్ అయ్యాయి. 650 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న గడ్డగట్టించే చలి వాతావరణంలో జీవం పుట్టడం ఒక ఎత్తైతే, కళ్ళు, నోరు, చెవులు ఉన్న కాంప్లెక్స్ జీవం పుట్టడం ఇంకో పెద్ద టాస్క్. బట్ 360 మిలియన్ సంవత్సరాల క్రితం అదే జరిగింది. దీన్ని డెవోనియన్ పీరియడ్ అంటారు. ఈ 300 మిలియన్ సంవత్సరాల్లో జరిగిన చేంజెస్ ని చూసి మీరు షాక్ అవుతారు. భూమి మీద ఉన్న ఐస్ మొత్తం కరిగిపోయింది. సో ఈ టైంలో ట్రాపికల్ అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే సముద్రపు టెంపరేచర్స్ 21 నుండి 30 డిగ్రీస్ వరకు ఉండొచ్చు అని సైంటిస్టులు అంచనా వేశారు. ఈ 300 మిలియన్ సంవత్సరాల్లో సూక్ష్మంగా ఉండే జీవం సడన్ గా పెద్దగా మారింది. దీంట్లో చెట్లు ఉన్నాయి. దాంతోపాటు కాళ్ళు, కళ్ళు అండ్ అనేక అవయవాలు ఉన్న జంతువులు భూమి మీద తిరిగాయి. ఏదేమైనా ఈ సడన్ బర్స్ట్ ఆఫ్ లైఫ్ ని కాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు. సముద్రాల్లో ఇప్పుడు ట్రెలోబైట్స్, బ్రాకియోపాడ్స్ అండ్ వెన్నుముక్క కలిగిన చేపలు ఈదుతున్నాయి. ఈ చేపల్లో అతి భయంకరమైన దాని పేరు డంకులాస్టియస్. ఇది చాలా పెద్దగా గట్టి కవచంతో 10 మీటర్ల పొడవుంటుంది. ఇక నేల మీద చెట్లని తినే శాకాహార జంతువులు లేక అవి పెద్దగా పెరిగిపోయాయి. ఇవన్నీ కలిసి దట్టమైన అడవులుగా ఏర్పడ్డాయి. వీటి రూట్స్ ద్వారా నేల లోపల పోషకాలు ఎక్కువగా ఉన్న మట్టి పైకి వచ్చి సెటిల్ అయింది. చెట్లతో పాటే 8 మీటర్ల ఎత్తు వరకు పెరిగే ప్రోటోటాక్సైడ్స్ ని మీరు చూడొచ్చు. ఇవి ఫంగస్ అంటే పుట్టగొడుగుల జాతికి చెందినవి. కొన్ని చేపలు కాళ్ళు, చేతులు డెవలప్ చేసుకుని నేల మీద నడవటం మొదలుపెట్టాయి. వీటిల్లో మెయిన్ది ఇక్తియోస్టెగా. చూడటానికి కప్ప, బల్లి క్రాస్ బ్రీడ్ లా ఉండే ఈ జీవులు అంతరించిపోయాయి. అంతా బానే ఉంది అనుకోకండి. ఒక పెద్ద మాస్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ త్వరలో రాబోతుంది. దీంతో సముద్ర జీవాలు చనిపోయి నేల మీద నడిచే జీవాలు పుట్టుకొస్తాయి. ఇవి చిన్న చిన్నగా ఎవాల్వ్ అయ్యి బల్లులుగా మారతాయి. వీటి నుండి ఫర్దర్ గా ఏం పుట్టాయో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవే డైనోసార్స్. ఈ వీడియో చూస్తే ఆదిమానవుల్లోనే 2 జాతుల్లో ఏది గెలిచిందో తెలుసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.